సన్నిధిని మోకరిల్లుదాం. అనేక మంది ఈరోజు మన మధ్య లేకపోయి ఉండవచ్చు. కాకపోతే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తన సమయమందు వారి యొక్క భవిష్యత్తును నిర్ణయించి ఉంటాడు. ఆయన సమయం లేకుండా ఎవ్వరు కూడా ఏమీ చేయడానికి వీలు లేదు. కనుక మనం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాము కనుక మనము ఆయన స్తుతించడానికి ఎంతైనా బద్దులము. మన్ను ఆయన్ను స్తుతించలేదు, కొనియాడలేదు, కృతజ్ఞతలు చెల్లించలేదు. కనుక సజీవుల దేవుడినైనా ఆ యొక్క ఉన్నతమైన నామం గల దేవుణ్ణి సజీవులమైన మనము స్తుతించి కొనియాడి ఆయన చిత్తానికి మన జీవితాలను అప్పచెప్పుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని మిక్కిలి ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమంతయు కాచి కాపాడవు ప్రభా. నీ రెక్కల నీడలో దాచి ఏ అపాయములు లేకుండా ప్రభా కుటుంబం